ఆ రైటింగ్‌లో జోక్ ఎలా రివీల్ చేస్తా అంటే బాగా తీరిపోతుంది రాసేటప్పుడు గానీ, ఒక్కొక్క రీల్ అయితే 1 డే టైం పట్టేస్తుంది. ఇది లేదు ఈ ఫార్మాట్ అంటే ఇంకొకసారి ఏమవుతుందంటే నాతో కూర్చుంటారు. వాళ్ళందరూ కూర్చున్నప్పుడు నేను ఒక జోక్ రాస్తుంటే వాళ్ళు ముందే ఈ జోక్ ఇలా వస్తదని అంటే లేదు. మీరే గుర్తుపట్టేస్తున్నారంటే నా వల్ల కాదు. అవును. నేను మళ్ళీ కూర్చొని మళ్ళీ అనాలిసిస్ చేయడం అన్నమాట మొత్తం అన్నీ ఓకే. కూడా. అలా స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ అటు వరల్డ్ కామెడీ చూస్తున్నప్పుడు కూడా నాకు క్లారిటీ వచ్చింది. నేను చేసేది అసలు ఏమీ లేదు. వీళ్ళందరూ అప్పుడే అచీవ్ చేసేసారు మొత్తం అంతా కూడా. కనీసం మనం ఒక మినిమమ్ షాట్ కూడా ఏమీ పెట్టట్లేదు అనుకున్నప్పుడు 'వుడీ అలెన్' మూవీస్ చూస్తున్నాను. అక్కడో క్లారిటీ వచ్చింది. ఆ తర్వాత 'చార్లీ చాప్లిన్' గారి మూవీస్ మళ్ళీ రీవిజిట్ చేస్తున్నాను. అప్పుడొక క్లారిటీ వచ్చింది. ఆ 'చార్లీ చాప్లిన్' గారి ఎరాలోనే ఇంకొకళ్ళు ఉన్నారు. ఆయనదొక కామెడీ ఉంది. తర్వాత ఎగ్జాగరేటెడ్ మూవీస్ చూస్తున్నాను. 'నేకెడ్ గన్' సీరీస్ చూస్తున్నాను. 'పోలీస్ స్క్వాడ్' చూస్తున్నాను. అవన్నీ చూసిన తర్వాత నాకొక ఐడియా వచ్చింది. ఇలా ఓకే. కాదు. బట్ అది అంటే అవి మోర్ ఆఫ్ సర్రియల్ కామెడీస్ కదా! వాడి 'నేకెడ్ నుంచి గన్' గాని అడాప్టేషన్ తీసుకుంటున్నాను. ఒక షార్ట్ మేకింగ్ అడాప్టేషన్ తీసుకుంటున్నాను ఆ తర్వాత. ఓకే. షార్ట్ ఓకే. మేకింగ్ అడాప్టేషన్ తీసుకుంటున్నాను. షార్ట్ మేకింగ్ వరకు ఫైన్. కాకపోతే ఆ కామెడీని మళ్ళీ మనం ఇక్కడ రీక్రియేట్ చేయలేం. రీక్రియేట్ చేయలేం. కానీ కొన్ని అనాలిసిస్‌లో అర్థమవుతుంది. నేనెప్పుడు కోర్ తీసుకుంటాను. ఓకే. నేనెప్పుడు కోర్ అనాలిసిస్ చేసుకుంటాను ఇప్పుడు కూడా. ఓకే. ఈ జోక్ ఇక్కడ ఎందుకు వర్కౌట్ అయింది అనాలిసిస్ వచ్చినప్పుడు ఆ మనిషి అలా ఉండడం బట్టే వర్కౌట్ అయింది. ఆ ఎగ్జాక్ట్‌లీ. మనిషి అలా ఉండకపోతే వర్కౌట్ అయ్యేది కాదు. ఆ కార్ అలా వచ్చి సడెన్‌గా మూవ్ అవ్వడం అన్నది వర్కౌట్ అయింది. ఆ కార్ సడెన్‌గా మూవ్ అవ్వకపోతే వర్కౌట్ అవ్వదు. మన దగ్గర ఏ రిసోర్స్ ఉంది? కార్ లేదు. మన దగ్గర ఏముంది? బైక్ ఉంది. సో, ఈ బైక్‌తో ఎలా కన్‌స్ట్రక్ట్ చేయాలి నేను? ఈ కోర్‌లోంచి అతని పాయింట్ ఆఫ్ వ్యూ అలా ఉంది. మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది?